సోమన్న 25 సంవత్సరాల పాటల ప్రయాణాన్ని ఇంత పెద్ద ప్రాంగణంలో రవీంద్ర భారతిలో మనందరి సమక్షంలో జరుపుకోవడం పండుగ వాతావరణం నా మొట్టమొదటిగా నా జీవితంలో ఒక గాయకుడికి ఒక సన్మానం 25 సంవత్సరాలు ముగించుకొని ఈ పోరాట ఒక యుద్ధంతో జరుగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదే మాదిరిగా పేరుగా ఇక్కడికి వచ్చినటువంటి కవులకు గాయకులకు, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉందని సోమన్న చెప్పిన నిజం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోమన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది అక్క చెల్లెలకు మీడియా మిత్రులందరికీ కలిసేటువంటి అవకాశం కలిగించినటువంటి సోమన్న మరొకసారి నీకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరీ ముఖ్యంగా సోదరి చెల్లె శ్రీదేవి, ఈమె తెలుసు కదా, జూబ్లీ సెలక్షన్ లో నేను బాగా చెల్లె చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది, నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఓకే, అదే సోదరి కృష్ణవేణి గొప్ప యాంకర్ మనం చూస్తా ఉన్నాం. కృష్ణవేణి ప్రతి సందర్భంలో మన వాళ్ళు కృష్ణవేణి పెట్టుకోవాలి. ఇంత న్యాచురల్ గా శక్తివంతురాలు. వీళ్ళ నాన్న చాలా గొప్ప తెలంగాణ కవి అని కూడా తెలుసు, నాకు అందరికి తెలుసు. ఎంత గొప్ప కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం. మరో చెల్లెద మల్లిక కూడా చాలా గొప్ప, మా నల్గొండ విమలక్క ఇవే ఒక గట్టి విమల. ఏది ఏమైనప్పటికీ సోమన్న ఏదో రాత్రికి సోమన్న ఈ స్థాయికి రాలేదు. గత 25 సంవత్సరాలుగా తన పాటని తన మాటని కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పు సంకరేసుకొని ఎంతో మంది అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రతి పల్లెలో గజ్జె కట్టి ఆడి గద్దరన్నతో సమానంగా, గద్దరన్న రాముడైతే లక్ష్మణుడుగా గద్దరన్న తోడుగా అట్లాంటి గొప్పటువంటి అన్న సోమన్నకు మరొకసారి తెలంగాణ గడ్డ, మరి ముఖ్యంగా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ ముందు. ఏది ఏమైనప్పటికీ కళాకారులు అంటే చాలా తక్కువ చురుకుగా ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ పోరాటానికి ఉవ్విళ్ళూరింది. ఆ పోరాటానికి పాటలతో మాటలతో కవులు ఆనాడు బండి యాదగిరి మొదలుకొని సుధార హనుమంతు మొదలుకొని అంత గొప్ప త్యాగదరులతోనే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉవ్విళ్ళూరినటువంటి గడ్డ నల్గొండ జిల్లా అయితే అదే గాయకులు కూడా ఆ రోజు కవులు గాయకులతోనే నిజాం నుంచి విముక్తి చెందించింది కూడా అది మా కళాకారుల మా పెద్దవాళ్ళ పాత్ర ఉంది. అదే మలిదశ ఉద్యమంలో తెలంగాణ 49 మలిదశ ఉద్యమంలో కూడా ఏపూరి లాంటి గాయకులు గచ్చగట్టి, ఏపూరి కాకుండా అలాగే వందలాది మంది వేలాది మంది తెలంగాణ పల్లెల్లో కవులు గాయకులు గజ్జెకట్టి ఆడి ఎగిరి దుమికి ఆడి ఆట పాడితే సమైక్యవాదులను తరవడంలో మా పాత్ర ఉంది. వచ్చిన తెలంగాణలో మీ రాజ్యాలు స్థాపింప చేయడంలో మా పాత్ర ఉంది. మన జరిగే ఎన్నికల్లో నా గొంతు ఇంత కీలకం మీ అందరికి తెలుసు. అయినప్పటికీ కళాకారులను కరేపాకు లెక్క వాడడం, అవతల పడేయడం, అన్నాన్ని దువ్వడం, తీసి పక్కన పడేయడం, ఇది నాయకులు మానుకుంటే మంచిది. ఇది ఒక పార్టీ చెప్తాం లేదు, నేను అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా. నాయకులైతే ఒక పార్టీలో ఉంటాడు, ఆయన ఒక పార్టీలో గెలుస్తాడు, ఒక పార్టీలో వచ్చి మళ్ళీ మంత్రి అవుతాడు. అరే ఏ పురుషమన్నా ఒక పార్టీలో పాడితే గాలకు వాడిందంటారు, నర్సన్న ఆడవాయిందంటే గాలకు పాట వాడిందంటాడు. ఈ పద్ధతులు ఈ నాయకులు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మాకు కూడా ఏ పురుషమన్న లాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన కోరికను ఎందుకు చెప్తా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో మా పాట ఉంటుంది, ప్రతి సందర్భంలో మా కవులు మా తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి రచయితలు పాటలు రాస్తారు. కానీ రాయడానికి పడడానికి పనికి వస్తామా మేము అంటే మేము చట్టసభలకు మేము పనికిరామా? అది తెలుసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా ఇది ఎప్పుడు సోమన్నతోనే మొదలవుతుంది. మా ఆరంభం ఇదే. రాబోయే రోజుల్లో సోమన్న చట్టసభల కోసం ఒకవేళ తను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తే, అన్నా నేను మీకోసం వచ్చి
నీకు తెలిసిన పాటంలో పాడి నిన్ను గెలిపించుకునేటువంటి బాధ్యత నేను నా మీద వేసుకుంటాను.